ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికీ శుభాభివందనములు. ఈనాడు కీర్తనల గ్రంథం నుంచి 37వ కీర్తనను మన ధ్యానం చేసినట్లయితే, అందులో కీర్తనాకారుడు దుష్టుల యొక్క గతి ఏ విధంగా ఉంటుంది, సజ్జనులు, నీతిమంతులు, యథార్థవంతుల యొక్క గతి, వారి స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరణ చాలా చక్కగా చెప్పి ఉన్నారు. కనుక ఆ కీర్తనలో నుంచి ఈనాడు దుష్టుల యొక్క గతికి, సజ్జనుల యొక్క గతి యొక్క భేదాలను మనము తెలుసుకుందాం. దుష్టుల యొక్క స్థితి, సజ్జనుల యొక్క స్థితి గురించి ఒక 6 పాయింట్లను మనం ధ్యానం చేద్దాం. దుష్టులుగా ఉండడం వల్ల ఏ విధమైన ఆశీర్వాదాలు కోల్పోతాం, మంచివారిగా ఉండడం వల్ల ఏ విధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనే విషయాలను ఇటువైపు అటువైపు రెండు ప్రక్కలకు కూడా మనం నేర్చుకుందాం. కనుక జాగ్రత్తగా ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనకి చెప్తున్నటువంటి మాట, ఇతరులు సంపాదించుకుంటున్నారు, గొప్పవారు అయిపోతున్నారు, 10 మందిలో వారే పెద్దవారిగా చలామణి అవుతున్నారు, దుష్టులే పైకి ఎదుగుతూ ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. నేను నీతిమంతునిగా జీవిస్తున్నాను, అయినప్పటికీ నాకు బాధలే, కష్టాలే, కన్నీరే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈనాడు ప్రభువారు మనకు హెచ్చరిక చేస్తూ, బాధ చేస్తూ ఉన్నారు. నువ్వు నా ప్రియమైన బిడ్డ, నువ్వు నెమ్మది కలిగి, ఓపిక కలిగి, సహనముతో నువ్వు ఎదురు చూడు. నీవు కూడా ఒకానొక దినాన నేను ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ప్రభువునకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో, నీకు ఏ సమయంలో ఏది కావాలో, అనుకూల సమయంలో నేను నిన్ను ఆలకించితిని, రక్షణ దినము నేను నీకు తోడ్పడితిని అని ప్రభువారు పలికినట్లుగా ఈనాడు మనకు అనుకూల సమయంలోనే మనకి ఎప్పుడు ఉద్యోగం కావాలి, ఎప్పుడు ఆరోగ్యం కావాలి, ఎప్పుడు మన చుట్టూ సంతోషం ఉండాలి అని ప్రతి విషయము దేవునికి తెలుసు. అనుకూల సమయంలో దేవుడు మనకిస్తాడు. అయితే మన ఓపికతో, సహనముతో ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక నశించిపోయి దుష్టుల వలె వారు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, పెద్దవారు అయిపోతున్నారు, 10 మంది వారినే పొగుడుతున్నారు, 10 మందిలో వారి పేరు గొప్పగా వినబడుతూ ఉంది. ఇప్పుడు వారు అందరూ వారి చుట్టే తిరుగుతున్నారు, మా చుట్టూ ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదని మనం అనుకుంటూ ఉన్నామేమో. కానీ దేవుడు ఒకానొక దినాన మన కొరకు ఉద్దేశించి ఉన్నాడు. కనుక నువ్వు కోపాన్ని తెచ్చుకోకు, అసూయ పడకు. కోపం వలన కీడే కానీ ఇదిగో మేలు జరగదని ప్రభువారు ఈనాడు మనకు బోధ చేస్తూ, ఇదిగో సజ్జనుల వలె, నీతిమంతుని వలె, యథార్థవంతుని వలె నెమ్మది కలిగి నువ్వు జీవించని ఈనాడు ప్రభువారు మనకు బోధ చేస్తూ ఉన్నారు. మొదటిగా కీర్తనల గ్రంథం 37వ కీర్తన 35, 36 వచనాలు మనం చదువుదాం. దుష్టుడు వృద్ధిలోనికి వచ్చి లెబానోను దేవదారు వలె ఎదుగుటను నేను చూచితిని. కానీ కొంతకాలము తరువాత నేను అటు వెళ్ళి చూడగా అతడు లేడాయను. అతని కొరకు గాలించితిని గాని అతడు నాకు కనిపింపడాయను. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, దుష్టుడు మొదట వాక్యంలో చెప్పినట్లుగా లెబానోను చెట్లు వలె పొడవుగా, అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పటికీ, దేవదారు యొక్క వృక్షము వలె అధికమైన ధరకు పలికినట్లుగా, అంటే ఎక్కువగా సంపాదించుకున్నప్పటికీ ఆ యొక్క స్థితి, ఆ యొక్క సంపదలు, ఆ యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కొంతకాలం వరకే. కీర్తనకారుడు అంటున్నాడు, కొంతకాలం తర్వాత నేను అటు వెళ్ళి చూడగా అతడు కనిపింపలేదంట. అతని కొరకు నేను ఎంతగా గాలించినప్పటికీ కూడా, ఎంతగా వెతికినప్పటికీ కూడా దుష్టుని యొక్క ఆచూకీ నాకు లభించలేదు అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అదే సత్పురుషుడైతే 18వ వచనం మనకు చెప్తూ ఉంది, వారు కలకాలము వారి నేలను వారు హక్కుభక్తము చేసుకుందురు. చూడండి, అదే మంచివాడిగా నువ్వు ఉన్నట్లయితే నీవున్న దేశంలో నీవు కలకాలము జీవిస్తావు. నువ్వు ఇంకెక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదని వాక్యము చెప్తుంది. ఇంకా రెండవదిగా, దుష్టుడు దేశము నుండి బయటకు గెంటివేయబడతాడు అని వాక్యము చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 34వ వచనము, నీవు చూచుచుండగా దుష్టులు దేశము నుండి బహిష్కృతులగుదురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులను చూసి మనం ఏవేవో అనుకుంటాం, కానీ వారు కొంతకాలం మాత్రమే వారి అభివృద్ధి ఉంటుంది. రెండవదిగా, వారి దేశం నుంచి
బయటకు గెంటి వేయబడతారని వాక్యము చెప్తుంది. అదే నీతిమంతుని స్థితి ఏ విధంగా ఉంటుందని మన వాక్యములో మనం చూసినట్లయితే 29వ వచనంలో, నీతిమంతులు దేశమును స్వాధీనము చేసుకుని దాని యందు శాశ్వతముగా వసింతురు. చూడండి, నీతిమంతులైతే దేశం నుంచి వారు కదల్చబడరు, శాశ్వతముగా వారున్న దేశంలోనే వారు జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. అదే దుష్టులైతే దేశము నుంచి బయటకు గెంటి వేయబడతారని వాక్యం చెప్తూ ఉంది. అదే విధముగా 3వ పాయింట్ను మనం ధ్యానం చేసినట్లయితే, దుష్టులు మాత్రమే కాదు, వారి సంతానము కూడా దేశం నుంచి బయటకు గెంటి వేయబడుతుంది అని వాక్యం చెప్తుంది. వారి సంతానము బయటకు గెంటి వేయబడడం మాత్రమే కాదు, కానీ దుష్టులు ఏ విధంగా అయితే నాశనం అయిపోతారో వారి సంతానము కూడా నిర్మూలనం అయిపోతుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. చూడండి 38వ వచనము, కానీ దుర్మార్గులు సర్వనాశనమగుదురు, వారి సంతానము నిర్మూలమగును. చూడండి, వారి సంతానము కూడా, దుర్మార్గుల యొక్క సంతానము కూడా నిర్మూలనం అయిపోతుందని నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నీతిమంతుని సంతానం అయితే సదాకాలం వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది, దినదినము వారు పైకి ఎదుగుతారని వాక్యము చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 37వ వచనము, నీతిమంతుని పరిశీలింపము, శాంతి కాముని సంతతి సదా వర్ధిల్లును అని వాక్యము ఈనాడు మనకి బోధ చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా కరువు కాలంలో, కష్టకాలంలో దుష్టుని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే, వారు గడ్డి మైదానాల వలె ఎండిపోతారంట. చూడండి, గడ్డి మైదానాలు ఉన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు అవి ఎండిపోయి వాటి సొగసును కోల్పోయి అందవిహీనముగా కనబడినట్లుగా దుష్టులు, దుర్మార్గుల స్థితి కూడా కరువు కాలంలో, కష్టకాలంలో వారు ఎండిపోయిన గడ్డి మైదానాల వలె అయిపోతారు. అదే విధముగా వారికి కావలసినంత తిండి కూడా దొరకదు, వారు పొగవలే అదృశ్యమైపోతారని ఈనాడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే నీవు నీతిమంతునిగా ఉన్నట్లయితే నీతిమంతుని స్థితి ఏ విధంగా ఉంటుందంటే, 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురికారు, కరువు కాలమున వారికి కావలసినంత తిండి దొరుకును. చూడండి ప్రియ దేవుని సంగమ, దుష్టులైతే వారు కరువు కాలంలో, కష్టకాలంలో నాశనం అయిపోతారు, పొగవల అదృశ్యం అయిపోతారు. కానీ నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే ఎంత కష్టం వచ్చినా సరే దేవుడు ఆ కష్టాల్లో కూడా నిన్ను అవమానం పాలు చేయకుండా గౌరవముగా బ్రతికేలాగా నిన్ను దేవుడు దీవిస్తాడు. అదే కరువు కాలం వస్తే నీకు కావలసినంత తిండిని దేవుడు సమకూరుస్తాడు, నీకు ఆకలి బాధ అనేది లేకుండా దేవుడు చేస్తాడని ఈనాడు వాక్యము చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టకాలంలో దేవుడు నీతిమంతుని ఆదరిస్తాడు, ఆపద కాలంలో తాను మొరపెట్టి మొరను దేవుడు ఆలకిస్తాడని వాక్యము చెప్తుంది. ఆపద కాలమున వారిని ఆదరించినని కీర్తనాకారుడు 37వ అధ్యాయము 39వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ పాయింట్ను మనం ధ్యానం చేసినట్లయితే, దుష్టులు ఎంత వేగముగా అభివృద్ధి చెందుతారో అంతే వేగముగా పతనమైపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనాకారుడు 37వ కీర్తన 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 2వ వచనంలో, వారు గడ్డి వలె త్వరితముగా ఎండిపోవుదురు, పొలములోని మొక్కల వలె వాడిపోవుదురు. చూడండి, దుష్టుని మనం చూసి అనుకోవచ్చు, వాళ్ళు పైకి ఎదుగుతున్నారు, అందరినీ మోసం చేసి సంపాదించుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మిద్దెలు కట్టుకుంటున్నారు, చాలా మందిని క్రిందకి అనగదొక్కుతున్నారని నువ్వు నేను అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దుష్టులు ఎంత వేగముగా అయితే అభివృద్ధి చెందుతున్నారో అంతే వేగముగా వారు పతనం అయిపోతారని ఈనాడు కీర్తనాకారుడు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అదే నీతిమంతుడినైతే వాక్యం చెప్తూ ఉంది. 25వ వచనము, నేను ఇప్పుడు యవ్వనము గతించిన వృద్ధుడను, కానీ ప్రభు నీతిమంతుని పరిత్యజించుట గాని అతని పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు గాని నేను ఇంతవరకు చూడలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులైతే ఎంత వేగంగా అభివృద్ధి చెందారో అంతే వేగముగా వారు పతనం అయిపోతారు. అదే నీతిమంతులైతే దేవుడు ఎన్నడూ కూడా వారిని విడువుడు, వారిని పరిత్యజించుడు. అంతేకాదు, చూడండి, నీతిమంతుని పిల్లలంట ఎప్పుడూ కూడా భిక్షం ఎత్తుకునే పరిస్థితికి దేవుడు వారిని
తీసుకొని రాడు అని ఈనాడు ప్రభు మనకి వాగ్దానము చేస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా చివరిగా 6వ పాయింట్ మనం చూసినట్లయితే, దుష్టులు వారు తీసిన గోతిలోనే వారే కూలుతారు, వారు ఎవరి మీద కుట్రలు పన్నుతారో ఆ కుట్రలు వారి మీదకే వస్తాయని ప్రభు యొక్క వాక్యము మనకి బోధ చేస్తూ ఉంది. కీర్తన 37 14, 15 వచనాలను మనం చదివినట్లయితే, దీనులను దరిద్రులను కూలద్రోటికై యథార్థవంతులను మట్టుబెట్టుటకై దుష్టులు కత్తి దూసి విల్లెక్కు పెట్టుదురు, కానీ వారి కత్తి వారి గుండెల్లోనే గుచ్చుకొనును, వారి విండ్లు విరిగిపోవును. చూడండి, దుష్టులు ఎవరి మీదకైతే కుట్రలు పన్నాగం పన్నుతారో, వారు చేసే కుట్రలు, వారు చేసే పన్నాగాలు, వారు ఎక్కిపెట్టే కత్తులు, వారు ఎక్కిపెట్టే బాణాలు వారి గుండెల్లోనే గుచ్చుకుంటాయి. అంటే వారు తీసిన గోతులో, వారు పన్నే కుతంత్రాల్లో వాళ్ళే దుష్టులు పడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదే నీతిమంతులనైతే దేవుడు చెప్తూ ఉన్నాడు, దుష్టుడు నీ మీదకి ఎక్కి వచ్చినప్పటికీ కూడా తన చేతికి చిక్కనివ్వకుండా నీతిమంతుని దేవుడు కాపాడుతాడు అని నేడు వాక్యం చెప్తుంది. చూడండి, 32, 33 వచనాల్లో మనం చూసినట్లయితే, దుష్టుడు సత్పురుషుని పొంచి చూచుచుండును, అతనిని చంప యత్నించుచుండును, కానీ ప్రభు సజ్జనుని దుర్మార్గుని చేతికి చిక్కనీయుడు, తీర్పునందు దోషిగా గణింపబడు దౌర్భాగ్యం అతనికి పట్టనివ్వడు. చూడండి, దుష్టులు పెట్టే పన్నాగాల్లో దేవుడు నిన్ను చిక్కుకొననివ్వకుండా నిన్ను కాపాడుతాడు. ఎప్పుడంటే నువ్వు నీతిమంతునిగా జీవించినప్పుడు. వాడు అన్యాయపు తీర్పుల్లో నేను చిక్కబడకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈనాడు ప్రభు మనకి ఏమి బోధ చేస్తూ ఉన్నారంటే, చివరగా ప్రభు వారు మనకి ఈనాడు ఏమి హెచ్చరిక చేస్తూ ఉన్నారంటే, ఇదిగో కీర్తనకారుడు 37:7 వచనంలో చెప్పినట్లుగా వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ప్రభు వారు ఈనాడు మన హృదయంలో పెట్టుకోవాల్సిన మాటను ఈరోజు మనకి చెప్తూ ఉన్నారు. దేవుని ముందట నెమ్మదిగా నిలిచిండుము, అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము, ఇతరుల సంపదలు ఆర్జించుట గూర్చి గాని కుతంత్రములు పన్నుట గూర్చి గాని ఆందోళన చెందకము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనకి చెప్తున్నటువంటి మాట, ఇతరులు సంపాదించుకుంటున్నారు, గొప్పవారు అయిపోతున్నారు, 10 మందిలో వారే పెద్దవారిగా చలామణి అవుతున్నారు, దుష్టులే పైకి ఎదుగుతూ ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. నేను నీతిమంతునిగా జీవిస్తున్నాను, అయినప్పటికీ నాకు బాధలే, కష్టాలే, కన్నీరే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈనాడు ప్రభువారు మనకు హెచ్చరిక చేస్తూ బాధ చేస్తూ ఉన్నారు. నువ్వు నా ప్రియమైన బిడ్డ, నువ్వు నెమ్మది కలిగి, ఓపిక కలిగి, సహనముతో నువ్వు ఎదురు చూడు. నీవు కూడా ఒకానొక దినాన నేను ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ప్రభువునకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో, నీకు ఏ సమయంలో ఏది కావాలో, అనుకూల సమయంలో నేను నిన్ను ఆలకించితిని, రక్షణ దినము నేను నీకు తోడ్పడితిని అని ప్రభువారు పలికినట్లుగా ఈనాడు మనకు అనుకూల సమయంలోనే మనకి ఎప్పుడు ఉద్యోగం కావాలి, ఎప్పుడు ఆరోగ్యం కావాలి, ఎప్పుడు మన చుట్టూ సంతోషం ఉండాలి అని ప్రతి విషయము దేవునికి తెలుసు. అనుకూల సమయంలో దేవుడు మనకిస్తాడు. అయితే మన ఓపికతో, సహనముతో ఎదురు చూసేవారిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓపిక నశించిపోయి దుష్టుల వలె వారు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, పెద్దవారు అయిపోతున్నారు, 10 మంది వారినే పొగుడుతున్నారు, 10 మందిలో వారి పేరు గొప్పగా వినబడుతూ ఉంది. ఇప్పుడు వారు అందరూ వారి చుట్టే తిరుగుతున్నారు, మా చుట్టూ ఎవరు రావట్లేదు, మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదని మనం అనుకుంటూ ఉన్నామేమో. కానీ దేవుడు ఒకానొక దినాన మన కొరకు ఉద్దేశించి ఉన్నాడు. కనుక నువ్వు కోపాన్ని తెచ్చుకోకు, అసూయ పడకు. కోపం వలన కీడే కానీ ఇదిగో మేలు జరగదని ప్రభువారు ఈనాడు మనకు బోధ చేస్తూ, ఇదిగో సజ్జను వలె, నీతిమంతుని వలె, యథార్థవంతుని వలె నెమ్మది కలిగి నువ్వు జీవించని ఈనాడు ప్రభువారు మనకు బోధ చేస్తూ ఉన్నారు. మరొక మారు ఈనాడు ప్రభువారు మనకి చెప్తున్నటువంటి విషయాలను మనం ఒకసారి మననం చేద్దాం. దుష్టుల గతి ఏ విధంగా ఉంటుంది, సజ్జనుల గతి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను ప్రభువారు మనకి ఈనాడు బోధ చేస్తూ ఉన్నారు. దుష్టుల యొక్క అభివృద్ధి కొంతకాలం మాత్రమే ఉంటుంది. వారు కొంతకాలం తర్వాత వారి కొరకు మనం ఎదురు చూసినా, ఎంతగా వెతికినా వారు మనకు కనబడరు. అదే నీతిమంతులైతే వారు కలకాలము వారు ఉండే నేలను వారు భుక్తము చేసుకుంటారని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. రెండవదిగా, దుష్టులు దేశము నుండి బయటికి గెంటి వేయబడతారు. అదే నీతిమంతులైతే దేశమును స్వాధీనము చేసుకొని వారు శాంతిని అనుభవిస్తారని వాక్యం చెప్తుంది. మూడవదిగా, దుష్టుని యొక్క సంతానము కూడా దేశము నుండి బయటికి గెంటి వేయబడుతుంది,
వారు కూడా శాశ్వతంగా నిర్మూలనం చేయబడతారని చెప్తున్నారు. అదేవిధంగా నీతిమంతుల యొక్క సంతానం అయితే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది, వారు వర్ధిల్లుతారని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా, కష్టకాలంలో, కరువు కాలంలో దుష్టులు గడ్డి మైదానాల వలె ఎండిపోతారు, వారికి కావలసిన తిండి దొరకదు, వారు పొగమంచు వలె అదృశ్యమైపోతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ నీతిమంతులైతే కష్టకాలంలో వారు అవమానానికి గురికారు, కరువు కాలంలో కూడా వారికి కావలసినంత తిండి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. నాలుగవదిగా, దుష్టులు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతారో అంతే వేగముగా నాశనం అయిపోతారు. చూడండి, గడ్డి ఉదయం పుష్పించి సాయంకాలం ఏ విధంగా అయితే త్వరితముగా ఎండిపోతూ ఉందో దుష్టులు కూడా అంతే త్వరితముగా ఎండిపోతారని వాక్యం చెప్తుంది. అదే నీతిమంతులనైతే ప్రభు ఎన్నడూ చేయి విడువడు, వారు ఎన్నడూ విడిచిపెట్టడు. అదేవిధంగా నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవడం ఎన్నడూ కూడా చేయుడని ప్రభు ఈనాడు మనకు బోధ చేస్తూ ఉన్నారు. ఆరవదిగా, దుష్టులు తాను తీసిన గోతిలో వారే పడతారంటే ఎవరి మీద వారు కుట్రలు పడినా, కుతంత్రములు పన్నినా వారు తీసిన గోతిలోని వారే కూలుతారని చెప్తున్నారు. సజ్జనులను మాత్రం ప్రభు దుర్మార్గుని చేతునికి చిక్కనివ్వడు, వారు దోషిగా ఈయన సజ్జనుల మీద తీర్పు చేసేటట్లుగా ప్రభువు చేయుడని ఈనాడు మనకు బోధ చేస్తున్నాడు. కనుక ప్రభువు ముందు నెమ్మది కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి, నీతిమంతునిగా జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈనాడు దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వీలైన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు. మారణ దేవుడా, మార్పు చెందనివాడా స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈనాడు దుష్టులు సజ్జనుల మధ్య భేదాలను మాకు తెలియచేసావు తండ్రి. దుష్టులుగా ఉంటే మేము ఏం నష్టపోతాము, సజ్జనులుగా ఉంటే మేము ఏం పొందుకుంటామని మాకు తెలియచేశారు. కనుక విన్న ఈ కొద్ది మాటలు, ఈ 6 వాక్యాలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేము సజ్జనులుగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా, నీ ముందు ఓపిక కలిగి, సహనము కలిగి, నీవు ఇచ్చే ఆశీర్వాదాల వరకు ఎదురు చూసి నిలిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను ప్రేమించమని, ఎవరిలో ఉన్న అజ్ఞానం ఉంటే వారి అజ్ఞానమును తొలగించమని, వారిలో బాధలను తీసివేయమని, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు ఇవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది షేర్ చేయండి. ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.